శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ప్రభువైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా అద్భుతమైనటువంటి దేవుని పాఠ్యాంశాలను మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు కూడా మహాదేవుని కృపను బట్టి చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచిద్దాం. దేవుడు మనుషులకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదంటే, ఈ ప్రపంచంలో దేనితోనూ మనము సరిపోల్చలేనిది, వెలకట్టలేనిది. మనము పాపాత్ములమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించి, మనము ఈ పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఎప్పటికీ అర్హులము కాలేని ఒక మహాలోకాన్ని మనకివ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ మార్గంలో నడుచుకుంటే పరలోకాన్ని సాధించవచ్చు అని మనకు నేర్పిస్తున్నాడు. దీనిని దేవుడు ఏమంటున్నాడంటే గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనుష్యులకు దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ ఎలాంటిది? గొప్పది. సామాన్యంగా మనుషులందరూ వేటినో గొప్పవి అనుకుంటున్నారు. కొంతమంది మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి ఎంత అవివేకులుగా ఉన్నారు, ఎంత మూర్ఖులుగా ఉన్నారనిపిస్తుంది. వారి మాటలలో ఈ వస్తువు చాలా గొప్పదండి, ఈ బంగారం చాలా గొప్పదండి, ఈ ఉద్యోగం చాలా గొప్పదండి, ఈ ప్రదేశం చాలా గొప్పదండి, ఈ వ్యక్తి చాలా గొప్పవాడండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మానవ జీవితంలో గొప్పదంటూ ఏదైనా ఉందంటే దేవుడు చెప్పిన మాట. మానవ జీవితంలో గొప్పదంటూ ఏదైనా ఉందంటే అది రక్షణ. దేవుడు మనుషులకు అనుగ్రహించిన రక్షణ. మిగిలిన వాటిని అన్నింటినీ ఈరోజు లోకము దేనినైతే గొప్పవారు అనుకుంటున్నారో వాటన్నింటినీ మనము సాధించడానికి అవకాశం ఉంది. కష్టపడితే సాధించడానికి, సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ రక్షణ ఎక్కడ మనము ధనము చెల్లిస్తే దొరికేది కాదండి. మన కండ బలాన్నో బుద్ధి బలాన్నో ఉపయోగిస్తే మనము సొంతం చేసుకునేది కాదండి. కేవలము దేవుని మహాకృప చేత అనుగ్రహింపబడేదే రక్షణ. ఆయనకు నచ్చిన వారికి దేవుడు కృప ద్వారా రక్షణను అనుగ్రహిస్తున్నాడు. ఆయనకు నచ్చాలంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఎదుట సంపూర్ణ విధేయతతో ఉండాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అప్పుడు అట్టి వారికి దేవుడు అనుగ్రహించే రక్షణ ఎలాంటిది? గొప్పది. ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. ఈ విషయమై దేవుడు రాయించినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం నుండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. 3-4 వాక్యములు. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము.
ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. ఇంత గొప్ప రక్షణ. రక్షణ గొప్పది. మనుషులు అనుకుంటున్నట్టుగా ఏదేదో వస్తువులు లేకపోతే ఏవేవో కార్యక్రమాలు, ఏవేవో స్థలాలు, ఇవి కాదు గొప్పవి. అసలు భూమి లయమైపోవటానికి సిద్ధంగా ఉంది. భూమి బూడిదైపోవడానికి సిద్ధంగా ఉంది. విషయాన్ని గుర్తుంచుకోండి. భూమి బూడిదైపోవడానికి సిద్ధంగా ఉంది. రక్షణ మిమ్మను కాపాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ మిమ్మను కాపాడుతుంది, మీ ఆత్మను సంరక్షిస్తుంది. ఎంత గొప్ప రక్షణను చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యర్థమైన వాటినేమో హక్కును చేర్చుకుంటున్నారు, వాటి కొరకు అహోరాత్రులు కష్టపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. వ్యర్థమైన వాటి కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ దక్కలేదని ప్రాణం పోగొట్టుకుంటాడు ఒకడు. ప్రేమ దక్కలేదని ప్రాణాలు తీసుకుంటుంది మరో యువతి. చూసారా, యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ, శరీర వాంఛలకు సంబంధించినటువంటి ఆ ప్రేమ దక్కలేదని ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. కొంతమంది అయితే తమకు తామే ప్రాణాలు తీసుకుంటున్నారు, మరికొంతమంది అయితే ఎదుటివారి ప్రాణాలు తీసేస్తున్నారు. ప్రేమ కోసమట. వ్యర్థమైన వాటి కొరకు ప్రాణాలకు తెగుస్తున్నారే. ఎంత గొప్ప రక్షణనేమో నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు మీరు తప్పించుకుంటారా అంటున్నాడు దేవుడు. మీరు తప్పించుకుంటారా? దేవుడు బంధించేస్తాడు. శరీరాన్ని వీడిన ప్రతి ఆత్మను దేవుడు బంధించేస్తాడు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు? తర్వాత చూడండి, ఆ రక్షణ ఎలా ప్రారంభమైనదో, మనకు ఎలా అనుగ్రహింపబడిందో వ్రాయబడింది. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి అనుగ్రహింపబడుట చేత ఆ రక్షణ ఆరంభమైంది. అలా ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఒక మహా సంకల్పము చేత దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను లోకములో దృఢపరిచాడు, స్టాండర్డ్ చేశాడు ఆయన. అంత గొప్ప రక్షణను కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రక్షణ నేడు మనకు చేరువవటానికి ఎన్ని కార్యక్రమాలు గతంలో జరిగాయో చూడండి. ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది ఆ రక్షణ. ఆ తర్వాత ఆ రక్షణను దృఢపరచటానికి దేవుడు మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు, కృపావరములు, పరిశుద్ధాత్మ వరములు, వీటన్నింటినీ అనుగ్రహించి ఆ రక్షణను దృఢపరిచాడు. మనకు వినిన వారి చేత మనకు దృఢపరిచాడు దేవుడు రక్షణను. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? మీరు తప్పించుకోలేరు అన్నాడు దేవుడు. మీరు తప్పించుకోలేరు. దేవుడు అనుగ్రహించిన రక్షణ గొప్పదైనప్పుడు ఆ గొప్పదైన రక్షణను మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంత దయనీయమైన స్థితి! అసలు ఆత్మకు పట్టే గతిని ఏనాడైనా మనస్సులో మీరు ఊహించారా? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా నేను ఎంత బాధపడాలి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, అసలు ఎప్పుడైనా మీరు మనస్సును పెట్టారా ఆ సంగతులను? పరిశుద్ధ గ్రంథం చదివితే కదా ఎప్పుడైనా మీకు అర్థం అవటానికి. చదివిన వారు కూడా మర్చిపోతున్నారు, మర్చిపోయినట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఎంతో గొప్పది. ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఆత్మకు పట్టే గతి ఇంతంత కాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మనము ఎలాగూ తప్పించుకుందాము అన్నాడు. నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుందాము. దేని నుండి తప్పించుకుందాము? దేని నుండి తప్పింపబడలేమని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మకు పట్టే గతిని, అంటే నిర్లక్ష్యము చేసినటువంటి వారి ఆత్మలకు పట్టే గతిని అక్కడ మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వాక్యాన్ని చూడండి. నరకం అనేది ఒకటి ఉంది. పాతాళ లోకమందు నరకం అనేది ఒకటి ఉంది.
విలువైన మాటలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు నోట పలుకుబడిన మాటలివి. జాగ్రత్త. నరకమున వారి పురుగు చావదు. ఆ ఆత్మ చావదు. ఆత్మకు నాశనం లేదు. ఈ దేహం నుండి వెళ్ళిపోతుంది అంతే, కానీ ఆత్మకు నాశనం లేదు. దేవుడు ఆత్మను నాశనము లేని ఒక శక్తిగానే సృష్టించాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఉపమాన అలంకారంలో చెబుతున్నాడు ఇక్కడ. ఒక పురుగు అగ్నిలో వేదన నొందుతూ అగ్ని ఆరకుండా పురుగు చావకుండా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. మీ ఆత్మ కూడా అటువంటి భయంకరమైన వేదనలోనికి వెళ్ళబోతుంది కనుక గొప్ప రక్షణను మీరు స్వీకరించండి. నిర్లక్ష్యం చేయొద్దు. ఒక ఉద్యోగాన్ని పొందే విషయంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఎంతో బాధపడతారు. నిరుద్యోగులుగా ఉండిపోయి ఏజ్ అయిపోయి ఇక మీరు అప్లై చేయలేక, ఆ పరిస్థితులకు లేక, ఒకనాడు నేను నిర్లక్ష్యం చేశాను గనుక ఈరోజు నేను ఇలా ఉద్యోగం లేని పరిస్థితులలో నా జానెడు పొట్టను పోషించుకోవడానికి రోజు కష్టపడుతున్నాను, నేను రోజు పని కొరకు వెదుగుతున్నాను అని బాధపడుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. వారు ఏమంటారు? ఒకానొక కాలంలో నేను నిర్లక్ష్యంగా వ్యవహరించాను కనుక ఇప్పుడు బాధపడుతున్నానంటారు. ఇలా అనేక విషయాలలో నిర్లక్ష్య ధోరణి తరువాత భయంకరమైనటువంటి నష్టాన్ని మనకు చూపిస్తుంది. కానీ ఇవన్నీ చిన్న చిన్న నష్టాలే, ఇవన్నీ చిన్న చిన్న బాధలే. గొప్ప రక్షణ ఒకటి ఉంది. మన జీవిత కాలములో మనము దృష్టించవలసినటువంటి ఒక గొప్ప రక్షణ ఉంది. ఆ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోలేము. నరకము నుండి తప్పించుకోలేము. ఆ నరకము, అక్కడున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయంటే పురుగు చావదు, అగ్ని ఆరదు. అనగా మన ఆత్మ చావదు, మనకు వేదన ఆగదు. యేసుక్రీస్తు ప్రభువు లాజరు మరియు ధనవంతుడు ఆ సందర్భాన్ని గూర్చి వివరిస్తూ లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకు నేర్పించారు. ఆ ధనవంతుడు నరకములో బాధపడుతూ, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటకు, ఈ అగ్ని వేదనలు నేను భరించలేకపోతున్నాను, నా నాలుకను చల్లార్చుటకు ఒక్క నీటి బిందు ఉంటే లాజరు చేత నాకు పంపించు అని అడుగుతున్నాడు. బాధపడిపోతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఈ పరిస్థితులన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనకు వివరింపబడినవే. తెలిసినా కొందరు తెలియనట్టుగా బ్రతుకుతున్నారు, తెలియక మరికొందరు వ్యర్థముగా జీవిస్తున్నారు. ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ ఎంతో గొప్పది. ఆ గొప్ప రక్షణను నేడే స్వీకరించండి. ఆ రక్షణలో కొనసాగండి. ఎప్పుడు కన్ను మూస్తామో మనకు తెలియదు. కన్ను మూసే సమయానికి రక్షణలో ఉంటే బ్రతికింపబడినట్టే. శిలువ మీద ఉన్నటువంటి ఒకానొక దొంగ వలె మరణిస్తున్న సమయానికి ప్రభువు మనలను చేర్చుకున్నట్టయితే, ప్రభువు మనలను ఒప్పుకున్నట్టయితే మనం బ్రతికింపబడినట్టే. కానీ మరణించే నాటికి ప్రభు నీవెవరో నాకు తెలియదు అనే పరిస్థితుల్లో మనం ఉండిపోతే మన పరిస్థితి భయంకరం. కనుక గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేరు. ఆ రక్షణను మీరు స్వీకరించి రక్షణలో కొనసాగితే గొప్ప ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని నేను ఆశిస్తూ ఈ సందేశం ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ మహాశక్తి చేత ఈ భూమండలాన్ని, లోకములను మీరు సృష్టించారు. భూమి మీద మా బ్రతుకంతా మీ రక్షణ మార్గములో కొనసాగాలని మీరు సంకల్పించారు. మీ రక్షణను గుర్తించేటప్పటికే మాకు చాలా సమయం గడిచిపోయింది. ఇక మిగిలినది కొంతకాలమే. ఈ కొంతకాలము రక్షణలో మేము కొనసాగగలుగుటకు, రక్షణ గొప్పదని మేము తెలుసుకొనగలుగుటకు మా మనోనేత్రములను తెరిచి మాకు ఈ జ్ఞానమును అనుగ్రహించినందుకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. మీ రక్షణలో నుండి మేము వేరైపోకుండా, గొప్ప రక్షణను తండ్రి నిర్లక్ష్యము చేయకుండా, మీ జ్ఞానమందు, మీరు అనుగ్రహించిన తెలివి యందు, మీరు అనుగ్రహించిన బుద్ధి యందు మేము నిలుకడగా ముందుకు కొనసాగే భాగ్యమును మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా జీవితములను తండ్రి మీకు సమర్పించుకున్న వారమై
పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీ సన్నిధిలో నిలువబడగలుగుటకు మాకు జ్ఞాన హృదయమును అనుగ్రహించండి. చివరి వరకు తండ్రి మేము నమ్మకస్తులుగా జీవించగలుగుట కృప దయచేయండి. మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.